ఇక ఇతర పార్టీలోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. కార్పొరేటర్లు జంప్ అయినటువంటి విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో 33 మంది ఏఐఎఫ్బి అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇప్పటికే పలువురు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు కాంగ్రెస్ బీజేపీలలో చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్ మీద వాళ్ళు గెలిచి ఇతర పార్టీలోకి వెళ్తే చర్యలు తప్పవని అంటున్నారు రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని అంబటి జోజిరెడ్డి తెలిపారు. ఇక ఎవరికి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదంటూ కూడా జోజిరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళందరికీ విన్నపం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏ పార్టీకి కూడా ఇంతవరకు మద్దతు తెలపలేదు. ఎవరైనా వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వారి ద్వారా కండువాలు కప్పకున్నా కూడా వాళ్ళపై చట్టరీత్యా యాక్షన్ తీసుకోబడుతుంది. మేము విప్పు జారీ చేయబోతున్నాం. వారు కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్గా కానీ ఉండాలి అని అంటే పార్టీని ధిక్కరిస్తే మాత్రం క్షమించేది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుని ఇప్పటికే చర్యలు తప్పవు. బీఫామ్ ఏఐఎఫ్బి బీఫామ్ మీద గెలిచి ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తున్న వారి మీద చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా పోరాటం చేస్తాము, వారి మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అంటూ కూడా రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి తెలిపినటువంటి విషయం మనం చూసాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలో 33 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. చాలా చోట్ల కూడా కార్పొరేషన్లకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, ఈ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి గెలుపొంది అభ్యర్థులంతా కూడా ప్రస్తుతం అయితే వారంతా కూడా ఇతర పార్టీలోకి వలస వెళ్తున్నారు. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతుండగా కరీంనగర్లో మాత్రం ఇద్దరు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఎవరికి కూడా బీఫామ్స్ తీసుకునేందుకు మాత్రమే వీరంతా కూడా పార్టీలోకి వచ్చినట్టుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర కమిటీ కూడా కొంత సీరియస్గా అయింది. తమ ఆదేశాలు లేని ఇతర పార్టీలోకి వెళ్ళడం ఏంటని చెప్పి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించింది. దీంతో పాటు ఎవరైతే ఇతర పార్టీలోకి తమ ఆదేశాలు లేకుండా అనుమతి లేకుండా వెళ్తారో వారిపైన ఖచ్చితంగా విజ్పు జారీ చేస్తామని చెప్పి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఇటు ప్రధానంగా రాష్ట్రంలో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనూహ్యంగా గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మెజార్టీగా 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. దీంతో ఈ పార్టీ మొత్తం అక్కడ జెండా వేరేసిన నేపథ్యంలో ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన గెలుపొందిన వారంతా కూడా కాసేపట్లోనే సీఎం సమక్షంలో వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీ అంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీలోకి మెజార్టీగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా వెళుతుండడంతో వారంతా కూడా విప్పు జారీ చేయాలన్న ఆచరణలో ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, అసలు ఆ పార్టీ సంబంధించిన గెలుపొందిన అభ్యర్థులు ఇతర పార్టీలోకి వెళ్తారా లేకపోతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండానే తమ సొంత నిర్ణయాలతో ఇతర పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా తిరిగి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లోనే కొనసాగుతారా లేకపోతే తమ సొంత నిర్ణయాన్ని తీసుకొని ఇతర పార్టీలోకి వెళ్తారని మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తి రేపుతున్న పరిణామంగా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా స్వతంత్రంగా అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులే కీలకంగా మారుతున్నారు. చైర్మన్ మేయర్ ఎన్నికలో ఈ అభ్యర్థులే కొంత ఎక్కువగా మెజార్టీ పెరిగేందుకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో కీలకంగా మారినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించకుండానే ఎటువంటి పొత్తు లేకుండానే వారినంతా కూడా జైన్ చేయించుకోవడం మాత్రం ఆ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా తమతో సంప్రదింపులు చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి, కానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ ఇతర పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి తీసుకుంటున్నారు. అది కరెక్ట్ విధానం కాదనేది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకత్వం చెబుతుంది. ప్రస్తుతం అయితే తెలంగాణలో కొంత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థులు రెబల్గా ఆయా పార్టీలు రెబల్గా చాలా సందర్భాల్లో పోటీ చేసి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఉన్నారు. చాలా ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బీఫామ్ పైన పోటీ చేసి చాటుతున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. దీంతో ఆ పార్టీ పైన కొంత బలహీనపడుతున్న కారణంతో ప్రస్తుతం అయితే ఆ పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఎవరైతే పార్టీ అనుమతి లేకుండా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఇతర పార్టీలోకి వెళ్తారో ఖచ్చితంగా విప్పు జారీ చేస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే సీఎంను కూడా కలిసేటువంటి ప్రయత్నం కూడా ఈ పార్టీ నాయకత్వం చేస్తుంది. ఎందుకంటే తమ పార్టీలో గెలుపొందిన వారిని తమ సంప్రదింపులు జరపకుండానే ఎలా జాయిన్ చేసుకుంటారు అని సీఎంతో చర్చించే విధంగా ఆ పార్టీ నాయకత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో కూడా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకత్వం కూడా కొంత ఫోన్లో సంభాషించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విప్పు జారీ చేసేందుకు సిద్ధమవుతుంది. సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.